హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. తిరుమల తిరుపతి దివ్యక్షేత్రం పవిత్ర పుణ్యక్షేత్రం దగ్గర ఇక జరుగుతున్న సెక్స్ స్కాండలు, అధికార పార్టీలో ముఖ్యంగా అధికార కూటమిలో కీలక భాగస్వామి అయిన జనసేన కీలక నేత కిరణ్ రాయల్ బండారం రీసెంట్గా ఒక మహిళ బయటపెట్టింది. దాని తాలూకు వీడియోసు రుజువులు అన్నీ కూడా తన దగ్గర భద్రంగా ఉన్నాయని చెప్పి ఆమె పోలీసులకు కంప్లైంట్ ఇస్తే జనసేన కూటమి సర్కారు ట్విస్ట్ ఇచ్చిందనమాట. సదరు మహిళ ఎక్కడో జైపూర్లో కొన్ని నెలల క్రితం అదేంది చెక్ బౌన్స్ కేసులో 6వ నిందితురాలుగా ఉన్నదని చెప్పి ఆమె తీసుకొని వెళ్ళిపోయారు అనమాట జైపూర్ పోలీసులు. ఇంత హఠాత్తుగా ఎట్లా జరుగుతుంది అంటే ఒక బాధిత మహిళకు న్యాయం చేయడంలో కూటమి సర్కార్ ఎంత వేగంగా స్పందించిందన్నది అర్థం చేసుకోవాలి. దీనికి రీజన్ ఏంటంటే కిరణ్ రాయల్ తన దగ్గర ₹1,30,00,000 డబ్బు తీసుకున్నాడు. దాని తాలూకు ఎవిడెన్సెస్ ఉన్నాయి. అలాగే 300 గ్రాముల అంటే 30 తులాల బంగారాన్ని కూడా ఆయనకు ఇచ్చిన నేను అని చెప్పి వాటికి తాలూకా సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పి ఆమె పోలీస్ స్టేషన్లో కేసు పెడితే తనకు న్యాయం చేయకపోగా ఇదే కిరణ్ రాయలు తన పిల్లల్ని ఆమెను నరికేస్తా చంపేస్తా, జనసేనలో పవన్ కళ్యాణ్ తర్వాత నేనే, నాకు పవన్ కళ్యాణ్ గారి అండ ఉంది అని చెప్పి మాట్లాడిన ఆడియో వీడియోలు కూడా బయటకు వచ్చినా కూడా తన మీద చర్యలు తీసుకోకపోతే జనసేన కేవలం ఒక నోట్ రిలీజ్ చేసి ప్రస్తుతానికి పార్టీ యాక్టివిటీస్కు దూరంగా ఉండండి అని మాత్రం చెప్పింది అనమాట. ఇట్లాంటి పర్వర్టెడ్ స్టార్కు జనసేన కూటమి ప్రభుత్వం ఇస్తున్న సత్కారం అనమాట. ఆ బాధిత మహిళలకేమో న్యాయం చేయలేదు. అయినా వీళ్ళ నుంచి ఇంతకు మించి ఇంకేం ఆశిస్తాను చెప్పండి. ఇప్పుడు ఓ సుజనా చౌదరి, ఓ సీఎం రమేష్ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆ లిస్టు ఫిగటివ్ బిజినెస్ మెన్ అంటారు కదా. అంటే బ్యాంకులకు ఎగనామం పెట్టి ఒక్కొక్కడు వేల కోట్లు ముంచి పోయినా కూడా వాళ్ళు ఇప్పుడు రాజ్యసభలో, లోక్సభలో ప్రాతినిధ్యం వహిస్తూ వేల కోట్లకు పంగనామం పెట్టినా కూడా అట్లాంటి వాళ్ళను అరెస్ట్ చేయలేదు. పైగా బీజేపీ అనే ఒక పత్తితు పార్టీలో చేరంగానే అది ఒక సర్ఫెక్సెల్ పార్టీ అయిపోయిందనమాట. సో పునీతులు అయిపోయారు అన్నట్టు దానిలో కాషాయం కప్పుకోగానే. సో అట్లాంటి కూటమి సర్కారు నుంచి ఇంతకు మించి ఏం ఆశిస్తాం? ఇప్పుడు వేల కోట్లు దోచేసిన వాడికే దిక్కులేదు. ఇంకా ₹1,30,00,000 నా దగ్గర నుంచి మోసం చేసిండు ఒక వ్యక్తి అని చెప్పి ఒక మహిళ తన ఆర్దనాదాలను వినిపిస్తే ఈ పర్వర్టెడ్ స్టార్ని అరెస్ట్ చేస్తుందని ఈ రాష్ట్రం అనుకుంటుందా? సో ఆలోచించాలి. ఇక ఈ ప్రభుత్వం ఏం చేయలేదని తెలిసే వైసీపీ సోషల్ మీడియా మొన్న ఏదో అంటారు కదా, పడుకున్న గాడిదని లేపి తన్నించుకున్నది అన్నట్టు జగన్మోహన్ రెడ్డిని ఇట్లనే ఏమంటారు రోబో 2.4 అని చెప్పి ట్రోల్ చేసే ప్రయత్నం చేసిండు. జగన్మోహన్ రెడ్డి బొమ్మని ఇట్లా అతకబెట్టి ట్రోల్ చేసే ప్రయత్నం చేసిండు. దాంతో వైసీపీ ఊరుకుంటుందా? ఆ సదరు మహిళ ఆమెకు అంటే న్యాయ సహాయం చేస్తూనే తన దగ్గర ఉన్న వీడియోస్ అన్ని తీసుకొని ట్రోల్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఈయన ఒక్కడే కాదు, పర్వర్టెడ్ స్టార్ ఒక్కనే కాదు. ఆ చేపల పులుసు వాన్ని, తర్వాత ఇంకొకడు ఉంటాడు సీమరాజానా ఏదో పేరు, తర్వాత ఇట్లా ఎవడెవడైతే వైసీపీ మీద కూసిరో ఈ వీడియోలన్నీ త్వరలోనే రాబోతా ఉన్నాయి. మీకు ఇక రక్త కన్నీరే అని చెప్పి వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు అనమాట. ఒకవైపు అంటే ఈ ఇష్యూను డైవర్ట్ చేసేదానికి పవన్ కళ్యాణ్ గారేమో సనాతన ధర్మం టూర్ వేయడానికే కేరళ, కొచ్చి, తమిళనాడు పర్యటనకి వెళ్ళిపోయారనమాట. ఇక్కడ రాష్ట్రంలో ఇన్ని దారుణాలు, ఇన్ని నేరాలు, ఇన్ని ఘోరాలు జరుగుతుంటే అవన్నీ మనకు అక్కర్లేదు. మనమేమో సనాతన ధర్మ పరిరక్షణ కోసం టూర్లు వేద్దాం. ఇదే అనమాట. అసలు ప్రభుత్వంలోకి రాకముందు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వేసిన వేషాలు కానీ, కట్టిన వీరంగాలు కానీ, చేసిన ఆర్భాటాలు కానీ ఎన్నెన్నో ఒకసారి గుర్తు చేసుకోండి. సుగాలి ప్రీతి అని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఈరోజు వరకు ఆ అమ్మాయికి న్యాయం లేదు, వంకాయ లేదు. ఆ తర్వాత ఇంచుమించు ఒక 250-300 మంది మహిళలు అన్యాయంగా, అమాయకంగా, దారుణమైన స్థితిలో రేపులకు గురై పట్టపగలు బద్వేల్ లాంటి ఊర్లలో పెట్రోల్ పోసి తగలబెట్టినా కూడా శిక్షలు వేసే దిక్కు లేదనమాట. అంతకుముందేమో మహిళలను, అమ్మాయిలను కన్నెత్తి చూడాలంటే గుడ్లు డబ్బు పీకే రేంజ్లో చాలా బలమైన చట్టాలు తీసుకొస్తామని చెప్పి వాగిన నోళ్ళు ఇప్పుడు ఏమైపోయినాయి అంటే మన పార్టీకి వచ్చేసరికి ఇట్లాంటి పర్వర్ట్ గాళ్ళకందరికీ షెల్టర్ ఇచ్చే పార్టీయా? అందుకే సోషల్ మీడియాలో ఎట్లాంటి ట్రోల్స్ నడుస్తూ ఉంటాయంటే ఆవు గట్టున మేస్తే దూడ గట్టున మేస్తుందా అని చెప్పి సామెత ట్రోల్ చేస్తూ ఉన్నారు అనమాట. ఇంకా అంత లోతుగా నేను చెప్పదలుచుకోలేదు కానీ ఇంకా అర్థం చేసుకోవాలి మీరే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.